రొటీన్ గా ఎప్పుడు ఒకే రకంగా టిఫిన్ చేసి బోర్ కొట్టుంటే ఎప్పుడైనా మనకు డిఫరెంట్ గా తినాలి అనిపిస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తయారవుతుంది. మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఫుడ్ కలరు ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో ఏమైతే సామాన్లు ఉంటాయో పప్పులతోని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే తయారు చేసుకునే విధానం చూద్దాము. కొంచెమంత శనగపప్పు, కొంచెమంత పెసరపప్పు తీసుకుందాము. పెసరపప్పు శనగపప్పు ఒక 2-3 సార్లు బాగా కడిగి ఈ పప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టి తీసుకుందాము. పప్పు కడిగేటప్పుడు కొంచెమంత ఉప్పు వేసి కడిగినామంటే చక్కగా క్లీన్ అవుతుంది. ఎందుకంటే పప్పులో ఖచ్చితంగా పురుగు మందు వేస్తారు కదా, అందుకోసమని ఉప్పు వేసి కడగండి. ఒక 2 గంటల పాటు పప్పునైతే బాగా నాననివ్వండి. బాగా నానిన తర్వాత పప్పులో ఉన్న నీళ్ళన్ని అంపేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుందాము. పప్పు మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకుందాము. మీ దగ్గర ఉప్మా రవ్వ లేదంటే ఇడ్లీ రవ్వైనా వాడుకోవచ్చు. ఇప్పుడైతే 1 కప్పు నేను ఉప్మా రవ్వని తీసుకుంటున్నా. అదే విధంగా కొంచెమని దొడ్డు అటుకులని తీసుకుంటున్నా. దొడ్డటుకులు వేసుకుందాము. దొడ్డటుకులు వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుందాము. పెరుగు చాలా తీయగా ఉండేటట్టు చూసుకోండి, తీయగా ఉంటే బాగుంటుంది. తీయగా ఉండే పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇక్కడ నాకు పెరుగు సరిపోలే, కొంచెం వేస్తున్నా. దీన్ని మనము కొంచెం జారుగానే కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం జారుగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అర్ధగంట పాటు రవ్వ అటుకులు నానాలి కాబట్టి కొంచెం సేపు నానబెట్టుకుందాము. మూత పెట్టి పక్కన పెట్టుకుంటే నానుతుంది బాగా. అర్ధగంట తర్వాత మనం పెరుగులో నానబెట్టుకున్న మిశ్రమం అంతా బాగా నాని ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత తీసి బాగా కలిపి తీసుకుందాము. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు తర్వాత దీంట్లోకి మనం తినేదాన్ని బట్టి కొంచెమంత పసుపు, ఉప్పుని ఇంకా తీసుకుందాము. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఈ మిశ్రమం జారుగా ఉండాలి. నేను కొంచెం నీళ్లు వేస్తున్నా. మీరు ఇంకా నీళ్ళు అవసరం లేదు అనుకుంటే పెరుగునే వేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. చూడండి, ఇక్కడ ఈ మాత్రం జారుగా ఉండాలి. ఇప్పుడు మనము మిక్సీ గిన్నెలో వేసుకుందాము. మిక్సీ గిన్నెలో వేసుకొని ఇంకా దీంట్లో నీళ్లు ఏమీ అవసరం లేదు. ఇలాగే మిక్సీకి వేసి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసి తీసుకుందాము. చూడండి, ఇక్కడ ఇంత మెత్తగా అవ్వాలి పేస్ట్ లాగా. ఇక్కడ చూడండి, నేను ఈ వీడియోలో చూపించే విధంగా మెత్తగా మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇదే విధంగా మొత్తం ఇంకా మిక్సీ పట్టి తీసుకుందాము. నాకు ఇంత పిండి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము వేసుకుందాము కొంచెమంతా. తర్వాత కొంచెమంతా అల్లం తురుము ఇంకా వేసుకుందాము. అల్లం తురుము వేసుకున్న తర్వాత కొంచెమంతా ఫుడ్ కలర్ వేస్తున్నా నేను, కలర్ఫుల్ గా కనబడాలి అని. ఎందుకంటే ఇది వీడియో కాబట్టి మీరు కలర్ఫుల్ గా ఉంటేనే చూస్తారు కాబట్టి కొంచెమంత సోడా తీసుకుంటున్నా. మిర్చి బజ్జీలో వేస్తారు కదా, అదన్నమాట. ఇప్పుడు తర్వాత కొంచెమంత ఈనో వేసుకొని పైన కొంచెం నీళ్ళని వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఈనో ప్యాకెట్ మనం గ్యాస్ అయితే తాగుతాం కదా, షాప్ లో దొరుకుతుంది, అదన్నమాట. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెమంత నూనె వేసి మరొకసారి బాగా కలిపి తీసుకుందాము. ఈ విధంగా కొంచెం నూనె వేసుకోండి. నూనె వేసుకుంటే బాగుంటుంది, బాగా పొంగుతుంది, అందుకోసమని నూనె వేస్తున్నా నేను. కొంచెం నూనె వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు మనము లోతు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకొని గిన్నెకు బాగా నూనె అప్లై చేసుకుందాము. ఈ విధంగా నూనె బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకుందాము. నేను ఇక్కడ ఎండుమిర్చిని కట్ చేసి వేస్తున్నా, కొంచెం కలర్ఫుల్ గా కనబడాలి అని. దీన్ని వేసినా వేయకున్నా పెద్దగా టేస్ట్ అయితే ఏమీ మారదు. మీరింకా ఈ విధంగా కలర్ఫుల్ గా ఉండాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి తీసుకుంటున్నా. మీరు కావాలంటే లోతుగా ఉన్న గంజింకా తీసుకోవచ్చు. దీంట్లోకి నీళ్లు వేసి నీళ్లు బాగా ఎసరచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్లలో ఒక స్టాండ్ గాని గిన్నె గాని ఉంచి ఈ పిండిని దాంట్లో ఉంచి మూత పెట్టి బాగా ఉడికించాలి ఆవిరికి. ఇది ఉడకడానికైతే టైము అర్ధగంట పట్టచ్చు, అర్ధగంట కంటే ఎక్కువైనా పట్టచ్చు. బాగా తొందరపడకండి, ఈ విధంగా ఉడికించుకోండి. ఇక్కడ నా వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత లోపల ఒక పుల్లని గుచ్చి చూస్తే పుల్ల క్లీన్ గా వస్తే బాగా ఉడికినట్టు. ఇప్పుడు కిందికి దించేసి ఒక పావు గంట పాటు బాగా చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలోకి కొంచెం నూనె వేసుకుందాము. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు వేసుకుందాము. వేసుకున్న పోపు గింజలు నూనెలో బాగా వేగిన తర్వాత ఒక 2-3
పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి వేసుకుందాము. అదే విధంగా కొంచెం కళ్యామాకు వేసుకుందాము. కళ్యామాకు, పచ్చిమిర్చి, ఆవాలు, మెంతులు బాగా వేగిన తర్వాత ఉడికించిన ముక్కలు వేసి బాగా కలుపుకుందాము. దీంట్లో మనము కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువగానే వేసుకోండి. నూనెలో వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే ముక్క బాగా నూనెను పీల్చుకుంటుంది, చాలా టేస్టీగా తయారవుతుంది. దీన్ని తినడానికైతే టమాటా సాస్ ఉంటే బాగుంటుంది. టమాటా సాస్ తో ట్రై చేయండి, లేదంటే ఇలాగే తినేయచ్చు. టమాటా సాస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా ఉండి ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చెప్పిన టిప్స్ తో ట్రై చేయండి, మీరు ఇంకా చాలా బాగా చేయగలరు. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. కొంతమంది అనుకుంటున్నారు వీడియోకి లైక్ చేసి కామెంట్ చేస్తే మన డబ్బులు ఏమన్నా మైనస్ అవుతాయా? అలాంటిది ఏమీ ఉండదు. పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు అడిగిన విధంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను.